ఏం స్వామి? పరమట దేశం భద్రాచలము. మీది కూడా పరమటేనా? సరే సమయ. అట్టి భద్రాచలం వెళ్తున్న వారు మా తండ్రి శేషాచలన. అన్నం తింటే సమయ? తిన్నానమ్మా. మీ నాయన? ఓమ్మా. అట్టి శేషాచలన భార్య గలదు మా తల్లి పేరు వాళ్ళమ్మ. మీ నాయన రెడ్డి భాస్కర్ అన్న ఆట ఎవరమ్మా? ఎవరా నా సౌతి బిడ్డ? పరగ తీసుకొని పొడి చేస్తా నా మొగుని నిన్ను కట్టుకోనానే. నీ మొగునికి యామన్నకు నా ఒచ్చలు పట్టిపోయినా. ఏం పేరు చెప్పండి నా? శ్రీరాములన్న భార్య. అప్పుడు మా ఇంటికి దొరినా చౌతి. అవును స్వామి. అట్టి పేలూరమ్మ గర్భమందున గర్భమునా మేము ప్రేమతో జన్మించామమ్మా. మా ఇంటికి తెలపండి స్వామి. మరి అలాగే తెలిపదు నాలుగించావమ్మా. అందరికన్నా పెద్దవాడమ్మా, పెద్దోడు లేదు. ఆయన కన్నా చిన్నవాడమ్మా, చిన్నోడు లేదు. ఆయన కన్నా చిన్నవాడమ్మా, ఆయన కన్నా చిన్నవాడమ్మా. ఆయన కన్నా చిన్నవాడమ్మా, గోపాల స్వామి మన భక్తురాల. ఆయన కన్నా చిన్నవాడమ్మా, గోవిందరాజు మన భక్తురాల. ఆయన కన్నా చిన్నవాడమ్మా, శ్రీ వెంకటేశ మన భక్తురాల. గోవిందా అందరికంటే చిన్నవాడమ్మా, అమ్మా ఓ భక్తురాలా. అమ్మ భక్తురాల. స్వామి. అందరికన్నా పెద్దవాడు పెద్దబాబులేసు. అవును తండ్రి. ఆయన కన్నా చిన్నవాడు చిన్నబాబులేసు. అవును స్వామి. ఆయన కన్నా చిన్నవాడు నేను మా అన్న కదిరి నరసింహ. ఆయన కన్నా చిన్నవాడు నేను కనమద్దులేటి. అవును స్వామి. నాకన్నా చిన్నవాడు గోపాల స్వామి. సరే సమయ. ఏమ్మా? బిడ్డలే పసిబిడ్డ వచ్చింటే. ఆయన కన్నా చిన్నవాడు గోవిందరాజు. అందరికంటా చిన్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు అమ్మ భక్తురాలా. ఏమంట సావిత్రక్క ఏమో చెప్పింది? ఏమన్నా మా మీద చెప్పింటి చెప్పు వస్తా నేను. సావిత్రక్క నువ్వే సాక్ష్యమా స్వామి. అమ్మ భక్తురాలా. చాలా చాలా సంతోషమైన స్వామి. అయినా కూడా రామ రామ ఓ రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ. నా భక్తురాలా, ఓ భక్తురాలా, భక్తురాలా. కలిగి తల్లి పొగలు పొందావు నా భక్తురాల. అతని రాజ్యంలో తక్కువైనదా అనుకుంటాను నా భక్తురాల. ఆయన విడుదల కలిగి తల్లి పొగలు పొందావు నా భక్తురాల. చెప్పండి స్వామి. ఎక్కడమ్మా చూస్తాను నువ్వు? నాకు కోరిక ఉంది స్వామి. ఏమ్మా? నన్ను ఎవరో ఒకరు లవ్ చేస్తున్నారు. ఎవరు చెప్పు సంసతం. అమ్మ భక్తురాలా. అవును తండ్రి. మీ పాల్గొండ పట్టణమున ఏమి కొదవ కలిగి కోవలికి వచ్చావమ్మ భక్తురాలా. స్వామి. మరి అలాగే తెలియదు. ఏమి లేక నేను రాలేదు స్వామి నీ కోవిలకు.
మహాని బావా కులమొక్కడింతను 6 మంది కొడుకులు కలిగారు. అవునమ్మా భక్తురాలా, మాకు కొడుకులు పుట్టారు. కుల గోత్రమెత్తియో ఈ మాటలు కలుపుతున్నావమ్మా భక్తురాలా. నాకు ఆడబిడ్డ లేదు. స్వామి మహాన్ని బావా అమ్మ భక్తురాలా, కులము చెప్పటానికి ఆహా 6 మంది కుమారులు జన్మించారు. అవును. ఏం కటింగ్ ఆ కటింగ్ నా సాడు పెట్టిపోయింది. ఎలకలేమో గురికేసింది పునుకుంటే. కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆహా ఆడబిడ్డ సంతానము లేక లేక నీ కదిరి కోగిలి పట్టణానికి వచ్చినాను స్వామి. అమ్మ భక్తురాలా, స్వామి అలాగనైతే నాది ఒక చిన్న విన్నపం అమ్మ భక్తురాలా. అలాగే తెలపండి దేవా. ఆహా, రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ. అల సంతానము నీకు అవసరము లేదు నా భక్తురాలా. అడా జన్మ అది కొంత మేలు నా భక్తురాలా. అడా జన్మ అడుగుల పాలు నా భక్తురాలా. అమర కొండయో ఆడజన్మలో అడవుల్ల పాలు ఓ భక్తురాల. పలువన్న లేరు నా భక్తురాలా. పట్టిన తపతో వదిలి నీవో పలువన్న పేరు ఓ భక్తురాల. అమ్మ భక్తురాలా, స్వామి ఆడవాళ్ళ సంతానం ఎంతైనా అవసరం లేదు. అవును కదా. అమిరితేనేమో ఆడజన్మ అది కొంత మేలు. ఆహా అమెరికొండిన ఆడజన్మ అడవుల పాలు. పట్టిన తపసైన వదిలి నీవు నీ పాల్గొండ చేరవమ్మా. ఇదే మీ చివరి పలుకులా తండ్రి. అవునమ్మా భక్తురాలా. ఆడబాల సంతానము తండ్రి నాకు ఆకుంటే మీరు పట్టిన తపతో వదిలి తండ్రి పాల్గొండకు ఈ మాటలు పడుతున్నామమ్మా భక్తురాలా. బాబు తండ్రి కుడితే తన బాకి భక్తురాలా. బాహాన్ని బాబా ఆహా ఆడబాల సంతానం ఇవ్వకుంటే ఇవ్వకుండినా నీ పాద పద్మములు చెంత ఆహా మో అయ్యా అమ్మ భక్తురాలా. మో ఏంపా ఎక్కడ మా బాత అనేది అంటే యాడొద్దురా అమ్మా. ఇస్తాను రా అమ్మా. అవునమ్మా వాయినాలమ్మా చంపేది. ఇస్తాను రమ్మా, నిజంగానే ఇస్తాను రమ్మా.
అలాగే స్వామి. చిన్న బట్టకం పేం పెట్టింటా. అమ్మ భక్తురాలా పరి విధముల్లో చెప్పిన వినను విని చాలని అంటున్నావు. అవును స్వామి. నీ భక్తి తేరు గదిలేటప్పుడు టెంకాయ కొడతా స్వామి. నీ భక్తికైనా మెచ్చి ఆడబాల సంతానం ఇస్తున్నానమ్మా భక్తురాలా. ఇస్తాడా స్వామి? ఇస్తానమ్మా. అయితే నువ్వు రెడ్డి భాస్కర్ అని కొడుకే. ఏందిమ్మా? నువ్వు దేవుడే స్వామి. ఆహా ఏమ్మా చెప్పు ఈ సమయం తొందరగా నాకు. ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ పొలంలో నిమ్మ పొలంలో స్వామి ఇంకా గణమతి లేని పొలంలో నిమ్మ పొలంలో రాయిలో కుంగునేశ్వర గణమతి లేటి దేవుడు మతి లేటి. అమ్మ భక్తురాలా స్వామి. వార శనివారము నాడే ఒక్క పొద్దులమ్మ మన భక్తురాలా. వార శనివారము నాడు తలవంటి తల స్నానము చేసి భోజేయవమ్మ మన భక్తురాలా. తలవంటి తల స్నానము చేసి భోజేయవమ్మ కళ్ళు తిన్న 10 గడియాలకు బలాగంపములే మన భక్తురాలా. పుట్టబోయే ఓ చిన్న బిడ్డకు నమ్ముడి పేరు మను వేండవమ్మ. అమ్మ భక్తురాలా స్వామి మహాన్ని బావా. వార శనివారం నాడు తల వంటి తల స్నానం చేసి పళ్ళు భోజనం చేయగానికి బాలగర్భం అమ్మ భక్తురాలా. పుట్టబోయే ఆడబిడ్డకైనా చిన్నమ్మని పేరు పెట్టి నా కదిరికోవిలి ఇల్లు తిరిగి పంపివమ్మా. చాలా సంతోషమైన స్వామి. అలాగే వెళ్ళి వచ్చేదనమ్మా భక్తురాలా. కట్టమనా ఆటో స్టాండ్ రెడ్డి భాస్కర్ అన్న గారు తన తండ్రి అయినటువంటి రెడ్డప్ప ఆత్మశాంతి కోరుతూ ఇకలోకం విడిచి పరలోకం చేరండి నా తండ్రికి ఏమిచ్చినా కడదినముగా భావించి 100 రూపాయలుగా ఇచ్చారండి. వారిని కూడా పరమాత్ముడు కలకాలం చల్లగా కాపాలని మరీ కోరుకుంటున్నాం. అహం పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన నీళ్ళు స్థిరము కాదయ్యా ఓ రెడ్డప్ప గారు నీళ్ళు వేరే ఉందయ్యా. మూడు నాళ్ళ ముత్తకై భూమిపైకి వస్తివయ్యా. పాపాలు ఎన్నో చేతివే ఓరి గొప్పగారు ముక్తి నీకు ఎట్లా వచ్చునా. పాపాలు నీ అన్నదమ్ములు నీ ఆలి బిడ్డలు కంటి ముందు నాటకమయ్యా ఓరి చెప్పగారు నీ ఎంత ఎవరు రారయ్యా. కంటి ముందు నీ మీద భ్రమ చేత నీ కొడుకు రెడ్డి భాస్కర నంబులిచ్చనే ఓరు గొప్పగారు గొప్పగా నిన్ను పొగిడించనే. ఔరా చింతామాను చింతమ్మ పలవరేని దువానమ్మ కొప్పే వింటమ్మ ఓ వీరభయమ్మ కుందూరపు పొట్టు వింటమ్మ.
గోయిండు రెడ్డప్ప గారి ఆత్మశాంతి గోపాలి గోయిండు గోయింద అన్నవాని రక్షింపు గోపాలి గోయిండు. ఇక నేను ఆ పట్టణానికి వెళ్ళొచ్చు స్వామి. అలాగే వెళ్ళిరండి అమ్మా. ఏమైనా తింటావు సమయ? ఏం వద్దులే పదమ్మా. రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ